ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీ కుటుంబాలు, మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నారని, అన్ని విషయాల్లో దేవుని కృపను బట్టి వర్ధిల్లుతున్నారని నమ్ముతున్నాను. ఈ దినాన్ని ప్రారంభిస్తూ అయ్యా నన్ను నడిపించండి, ఈ రోజంతా నాకు తోడుగా ఉన్నాను తండ్రి, మీరు తప్ప వేరే నాకు ఆశ్రయం లేదు, మీరే నన్ను నడిపించాలి అని దేవుని చేతులకు అప్పగించి ఈ దినాన్ని ప్రారంభించండి. ఏ శోధనలు ఎదురైనా, ఏ వ్యతిరేకతలు లేచినా, ఏ బంధకంలో మీరున్నా తప్పకుండా దేవుడు విడిపిస్తాడు, మిమ్మల్ని చేపట్టి నడిపిస్తాడు. ఎందుకంటే నిన్ను విడిపించడానికి ప్రభు 2000 సంవత్సరముల క్రితం నీ కొరకు రక్తం కార్చి నీ కొరకు ప్రాణం అర్పించారు. తన ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు. కాబట్టి దేనికి కూడా భయపడొద్దు. ప్రతి విధమైన సమస్య నుండి నేను విడిపిస్తాడు, ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలువబెడతాడు. అదేవిధంగా మీలో ఇంకెవరు శోధనలో ఉన్నా, సమస్యలో ఉన్నా తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ కొరకు అనేక మంది ప్రార్థిస్తూ ఉన్నారు. మన ఆత్మీయ కుటుంబం అంతా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. పరిస్థితులు ఏ విధంగా మారిపోయినా తప్పకుండా మిమ్మల్ని నిలువబెడతాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు. ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కనికరము గల ప్రభు తన్ని కనపరుచుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు ఎవ్వరు నాపై కనికరం చూపించడం లేదు, ఎవ్వరు నాపై జాలి చూపించడం లేదని. కానీ నేనున్నాను, నేను కనికరము గల దేవుడును, తప్పక నీ చేపట్టుకుంటాను, కృపతో నేను లేవనెత్తుతానని సృష్టికర్తైన దేవుడు వాగ్దానం చేస్తున్నారు. నీవు పాపంలో ఉన్న ఆయన లేవనెత్తుతాడు, కనికరం చూపిస్తాడు. నీ వ్యసనాల్లో ఉన్న ఆయన నేను ఇంకా ప్రేమిస్తున్నాడు కాబట్టి తప్పక నీపై కనికరం చూపిస్తాడు. నీవే ఆర్థిక బంధకాల్లో ఉన్నా, ఏ శోధన ఎదురైనా, అందరి చేత కాదనిపించుకున్నా, అందరూ నిన్ను వెలివేసినట్లుగా చూస్తూ ఉన్నా కూడా కనికరము గల ప్రభు మాత్రం ఎప్పుడు నీ చేయి విడవడు. అంతేకాకుండా నిన్ను నాశనానికి అప్పగించడైనా, నీవే నాశనకరమైన మార్గంలో ఉన్నా కూడా ఆ నాశనం నుండి నిన్ను తప్పించి విడిపించి నిన్ను చక్కటి మార్గంలో నడిపిస్తాడు. నీ చేయి పట్టుకునైనా నడిపిస్తాడు. చూడండి, ఆనాడు పాపాత్మురాలైన స్త్రీ భయంకరమైన పాపపు మార్గంలో వెళుతూ ఉంది. పాపంలో మునిగిపోయింది, పాపాత్మురాలుగా పిలువబడుతుంది. ఆ యొక్క పాపకోపం నుండి విడిపించేవారు ఎవ్వరూ లేరు. అందరూ వేలు పెట్టి చూపించేవారే, అందరూ తిట్టేవారే, అందరూ తనను అసహించుకునేవారే. అటువంటి భయంకరమైన పాప రోగంతో నశించిపోవడానికి, నరకాగ్నికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ స్త్రీపై ప్రభు కనికరపడ్డాడు. ప్రభు దగ్గరకు వచ్చిన ఆ స్త్రీని చూడగానే ప్రభువుకు ఆమెలో ఉన్న పాపం కనిపించలేదు, కానీ ఆమెను చూడగానే ఎంతో జాలి కలిగింది. అయ్యో, పాపంతో నశించిపోతుందని ఎంతో కనికరం కలిగింది. వెంటనే, అమ్మా, నిన్నెవ్వరూ శిక్షించలేదా? నేను కూడా శిక్షించును. ఇది మొదలుకొని ఇక పాపం చేయొద్దు, నా కొరకు పరిశుద్ధంగా జీవించని అద్భుతకరంగా ఆ స్త్రీ యొక్క హృదయాన్ని మార్చివేశాడైనా. ఆ స్త్రీని భయంకరమైన మరణం నుండి తప్పించాడు. అందరూ కూడా రాళ్లతో కొడుతూ ఉంటే, రాళ్లతో కొట్టబడి చనిపోవలసిన ఆ స్త్రీ బ్రతికింది ప్రభువుని బట్టి. ఆనాడు ఆ స్త్రీని రక్షించిన ప్రభు, ఆ స్త్రీపై కనికరపడిన ప్రభు ఈరోజు ఒకవేళ నీవు కూడా అదే స్థితిలో ఉంటే, అందరికీ పరిశుద్ధంగా కనబడుతూ ఉన్న నీ అంతరంగంలో పాపము నిన్ను ఏలుతూ ఉంటే, విడిచిపెట్టలేని నీ వ్యసనము, విడిచిపెట్టలేని నీ పాపము, చిన్నదైనా పెద్దదైనా ఇది చిన్నదే కదా అని అనుకుంటూ ఉండొచ్చు, కానీ ఆ చిన్నదే నిన్ను నిత్య నరకాగ్నికి తీసుకువెళ్ళిపోబోతుంది. కాబట్టి ఆ పాపము నిన్ను ఏలుతూ ఉంటే ప్రభు దగ్గరికి రా. ఆయన నిన్ను చూచి అసహించుకోడు, నీ పాపం బట్టి నిన్ను ద్వేషించడు, నిన్ను త్రోసివేడు, కానీ
నీ పాపముతోటి నేను స్వీకరిస్తాడు, నీ పాపాన్ని కడుగుతాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నీ జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చివేస్తాడు. అదేవిధంగా భయంకరమైన కుష్టు వ్యాధితో వ్యాధిగ్రస్తుడుగా ఉన్న ఆ కుష్ఠరోగిని చూచి ప్రభు కనికరపడ్డాడు. అంతవరకు అతను చూచిన వారు ఎవ్వరూ కూడా కనికరపడలేదు. అందరూ అసహించుకున్నారు, అందరూ దూరం పెట్టారు, ఊరి చివరికి అతను త్రోసివేశారు. అయితే ప్రభు అతన్ని చూడగానే కనికరపడ్డాడు. అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయండి అని ఆ వ్యక్తి ప్రభువుని అడిగినప్పుడు, నాకు ఇష్టమే, నీవు స్వస్థత పొందాలని, నీవు ఆరోగ్యంగా ఉండాలని, నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుతున్నాను అని చెప్పి దూరం నుండి అతన్ని స్వస్థపరచలేదు. కానీ ప్రభు కుష్ఠరోగి దగ్గరకు వచ్చి అతనిని ముట్టి స్వస్థపరిచాడు. ఎంత కనికరం కలిగిన ప్రభువుని మనం కలిగి ఉన్నాం. ఈరోజు పాపపు కుష్ఠతో నీవు ఉన్నా, శరీర రోగంతో నీవు ఉన్నా, నీ వ్యాధిని బట్టి అందరూ నిన్ను ద్వేషిస్తూ నిన్ను దూరం పెడుతూ ఉన్నా, ప్రభు నిన్ను ద్వేషించడు, నిన్ను దూరం పెట్టడు, నిన్ను త్రోసివేయడు. ఆయన నిన్ను దగ్గరికి తీసుకుంటాడు, ఆయన నిన్ను కౌగిలించుకుంటాడు, ఆయన నిన్ను ముట్టి నిన్ను స్వస్థపరుస్తాడు. అది ఎటువంటి వ్యాధి అయినా భయపడొద్దు. ప్రభు దగ్గరకు వస్తే కనికరంతో ఆయన నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను నాశనానికి అప్పగించడు, మరణానికి అప్పగించడు. అద్భుతకరమైన విడుదల నీకు దయచేసి తిరిగి మొదటి స్థితిని, తిరిగి మొదటి జీవితాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. దావీదు మహారాజును నాశనం చేయాలని, దావీదు మహారాజును చంపాలని స్వంత మామ అయిన సౌలు, మరి స్వంత మామ ఎంతగానో తరుముతూ ఉన్నాడు. దావీదును చంపాలని అనేక ప్రయత్నాలు చేశాడు. దావీదును పూర్తిగా నాశనం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ దేవుని ప్రేమిస్తూ దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్న దావీదును దేవుడు తప్పించాడు. నాశనమునికి అప్పగించలేదు, మరణానికి అప్పగించలేదు. అదేవిధంగా యోసేపును కూడా స్వంత వారే హతమార్చాలని, నాశనం చేయాలని ఎంతో ప్రయత్నించారు. కానీ దేవుడు యోసేపును నాశనం కానివ్వలేదు. వారి ప్రయత్నాలన్నీ విఫలం చేసి వారందరికీ ఆధారంగా చేశాడు దేవుడు యోసేపును. ఎందుకంటే యోసేపు దేవునిపై ఆధారపడ్డాడు కాబట్టి. ఈరోజు మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, నీ జీవితంలో కూడా నిన్ను నాశనం చేయాలని ఎవరైనా చూస్తున్నారా? నీ జీవితాన్ని కూల్చాలని ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? నీ కుటుంబాన్ని పాడు చేయాలని ఎవరైనా చూస్తున్నారా? అయితే ఎంత మాత్రం భయపడొద్దు. నీవు కనుక దేవుని మార్గంలో నమ్మకంగా నడుస్తూ ఉంటే చాలు. దావీదుని ఎవరైతే నాశనం చేయాలనుకున్నారో వారే కూలిపోయారు, వారే నాశనంలోనికి వెళ్ళిపోయారు. కానీ దావీదు నాశనం కాలేదు. యోసేపును పాడు చేయాలని చూసిన వారు ఎంత మాత్రం యోసేపును పాడు చేయలేకపోయారు, యోసేపును నాశనం చేయలేకపోయారు. ఎంతైతే ప్రయత్నించారో అంతగా దేవుడు యోసేపును హెచ్చించాడు. పాడు చేయాలనుకున్న వారే తిరిగి యోసేపు దగ్గరకు వచ్చి యోసేపు కాళ్ళను మొరొక్కేటట్లుగా దేవుడు యోసేపును హెచ్చించాడు. ఇదే విధంగా నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయగలడు. ప్రస్తుతం నీ జీవితం ఏ విధంగా ఉన్నా భయపడక యోసేపులో పౌరుషం కలిగి నడవండి. యోసేపు వలె పౌరుషంగా బ్రతకండి ప్రభు కొరకు, పరిశుద్ధంగా బ్రతకండి ప్రభు కొరకు. దావీదు వలె ఒకవేళ పాపంలో పడిపోయినా తప్పిపోయినా తిరిగి దేవుని దగ్గరికి వచ్చి, తండ్రి నన్ను క్షమించండి అని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి పాపం ఒప్పుకొని దేవుడు క్షమించానని నిరీక్షణ ఇచ్చేంత వరకు కూడా ఒప్పుకొని దేవుని కృపను ఏ విధంగా పొందుకున్నాడు. నీవు కూడా యోసేపు వలె దావీదు వలె జీవిస్తే దేవుడు నీ జీవితాన్ని కూడా హెచ్చిస్తాడు, నాశనానికి అప్పగించడు. ఎందుకంటే ఆయన కృప కలిగిన ప్రభు, కనికరం కలిగిన ప్రభు. కాబట్టి ఈరోజు ఏ పాపంలో ఉన్నా భయపడొద్దు, ఏ శాపగ్రస్తమైన పరిస్థితుల్లో ఉన్నా ఎంత మాత్రం భయపడొద్దు. ఈరోజైనా ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టకుండా, ఎవరు నిన్ను చేయి విడిచినా, ఎవరు నిన్ను కాదన్నా ఆయన మాత్రం ఎప్పుడు కూడా నిన్ను చెయ్యి విడవడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. నన్ను చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి
చేయి విడచేనా, యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచేనా, యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే, కాపాడునే, వేడుకొందునే, కాపాడునే. ఎవరు నన్ను చేయి విడచినా, యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా, యేసు చేయి విడువడు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని మాకిచ్చి మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు అద్భుతకరంగా మాతో మాట్లాడారు. మనుషుల వల్లే నేను చూడను, మనుషుల వల్లే నేను ద్వేషించను, నేను మనిషి వంటి వాడిని కాదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీపై కనికరపడుతున్నాను, నీవెంత కూలిన స్థితిలో ఉన్నా తప్పక నిన్ను లేవనెత్తుతానని ఒక గొప్ప ధైర్యాన్ని మాకు అనుగ్రహించారయ్యా. ఈరోజు ఈ మాటలు విన్నవారు ఏ అధైర్యంతో ఉన్నారో, ఏ గిల్ట్తో ఉన్నారో, ఏ పరిస్థితి వారిని వేధిస్తూ ఉందో, వారి హృదయంతరంగంలో ఉన్నటువంటి ఆ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ప్రతి నాశనం నుండి మీరు విడిపించి, ప్రతి మరణకరమైన పరిస్థితి నుండి మీరు విడిపించి, తిరిగి క్రొత్త జీవితాన్ని, క్రొత్త మనస్సును, క్రొత్త తలంపులను, క్రొత్త ఆలోచనలను, క్రొత్త చూపులను, క్రొత్త జీవితాన్ని మీరు దయచేస్తున్నారు నమ్ముతున్నానయ్యా. ఈ వాగ్దానాన్ని విని నమ్మి రిసీవ్ చేసుకున్న వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేరుస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు సమస్యలు ఉన్నారయ్యా. భయంకరమైన బాధల్లో, కష్టాలలో, అప్పు బాధల్లో, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలతలతో, అనేక ఇబ్బందులతో, పాపముతో, వ్యసనాలతో భయంకరమైన చీకటిలో ఉన్నారయ్యా. చీకటి శక్తులతో విలువలాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని విడిపించండి అయ్యా. వారి సమస్య ఎంత పెద్దదైనా, ఎంత చిన్నదైనా అది నీకు అవసరం లేదు తండ్రి. భూమి ఆకాశంలోని మాటతో సృష్టించిన నీకు సమస్తము చేయగలిగిన శక్తి ఉందయ్యా. వారి శ్రమ ఎంత పెద్దదైనా నీకు చిన్నదే, అది నీకు ఒక్క సెకండే సరిపోతుందయ్యా. మరణం నుండి విడిపించడానికి ఒక్క సెకండే చాలు, పాపం నుండి విడిపించడానికి ఒక్క సెకండే చాలు, మానసిక వేదన నుండి విడిపించడానికి ఒక్క సెకండే చాలు. కాబట్టి ఈరోజు ఏ పరిస్థితిలో ఉండి ఎవరు మోకరించి ప్రార్థిస్తున్నారో, ఎవరు కామెంట్ రూపంలో వారి ప్రార్థన అవసరం తెలియజేస్తున్నారో వారందరి జీవితాల్లో అద్భుతాలు మీరు జరిగిస్తున్నందుకు, మీరు ప్రారంభించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినం ప్రారంభిస్తూ ఉండే రోజంతా మీ కుటుంబానికి తోడుగా ఉండి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. దేవుని మార్గంలో ఉండి ప్రక్కకు వెళ్ళి, ఈ మార్గములో నేను ఎన్నో అవమానాలు పొందుతున్నాను, ఎన్నో హింసలు పొందుతున్నాను, తిరిగి నేను దేవుని మార్గంలోనికి వస్తానా, రాగలుగుతానా, తిరిగి దేవుడు నన్ను చేర్చుకుంటాడా అని అనుకుంటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుని పాదాలు పట్టుకోండి. తప్పక తిరిగి కనికరంతో నిన్ను చేర్చుకుంటాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఈ వాగ్దానం నా కొరకే రామని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.